కాస్ మహేష్ రెడ్డిపై ఫైర్ అయ్యారు గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. ఎన్నో ఎంక్వైరీలు వేసి జైలుకు పంపించాలని చూశారని మండిపడ్డారు. నీతి నిజాయితీ ఉంది కాబట్టే మహేష్ రెడ్డి జగన్లు ఏమీ చేయలేకపోయారన్నారు. ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. దమ్ము ధైర్యం ఉంది నీకు. పల్నాడులో పుట్టి పల్నాడులో పెరిగి ప్రతి రక్తపు బట్టలో పవనాడు పవస ఉన్నవాడికి దమ్మున తెలితే మేసం ఉన్న పల్నాడుకి దమ్ముడు పెడితే మేసాలు నీకు కాదు. అందుకే నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడద్దు. నెలలో ఎన్నికలు ఉన్నాయి. ఖచ్చితంగా మేమంతా ఈరోజు పల్నాడు అభివృద్ధి కోరుకునే నేను కానీ ఈ రాష్ట్రంలో మొట్టమొదట కేసులు పెట్టి అరెస్ట్ చేయాల్సిన వ్యక్తి ఎరపతినేని శ్రీనివాసరావు అని చెప్పారు కాసు మహేష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. అనేక ఎంక్వైరీలు వేస్తే మీరు ఏం చేశారు? ఎరపతినేని శ్రీనివాసరావు వాస్తులు ఎక్కడ తెలియనాయో? నాకేమైనా షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయా? నర్సాపేటలో నాకేమైనా గచ్చిబౌలిలో షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయా? అందుకనే నేను నీతి నిజాయితీతో నేను కానీ కృష్ణమూర్తి గారు కానీ నీతి నిజాయితీతో పనిచేశాను. అందుకే 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి కాసు మహేష్ రెడ్డి నా వెంటనే కూడా పీకలేకపోయా. మనం నీతిగా ఉంటే నిజాయితీగా ఉంటే ఈ ప్రభుత్వాలు, ఈ ముఖ్యమంత్రి, ఈ పోలీసులు మనల్ని ఏం చేయలేరు. ఏమైనా చేశారా? చాలా మందిని అరెస్ట్ చేశారు, చూశారు.